వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ర్యాంక్ ఎలా వస్తుందో ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఏపీ కౌశలంలో ముందుగా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించి kausalam.ap.gov.in టైప్ చేయండి ఈ యొక్క క్రోమ్ బ్రౌజర్లో. ఈ యొక్క లింక్ వచ్చేసి కామెంట్లు కూడా పిన్ చేసి పెడతాను. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఈమెయిల్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఈ యొక్క కౌశలం వెబ్సైట్లో మీరు కేవలం అసెస్మెంట్ రాస్తే సరిపోదు. ఈ యొక్క డైలీ లాగిన్ అవుతూ ఉండాలి, డైలీ లాగిన్ అవ్వాలి, అసెస్మెంట్ రాయాలి, అదేవిధంగా ఇక్కడ కోర్స్ కూడా చేయాలి. అలా చేస్తేనే మీకు పాయింట్స్ అయితే వస్తాయి. ఈ యొక్క వెబ్సైట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు లీడర్ బోర్డ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి పాయింట్స్ సిస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డైలీ లాగిన్ స్ట్రీక్, కంప్లీట్ ఏ కోర్స్, కంప్లీట్ అండ్ అసెస్మెంట్ అంటే మీరు డైలీ లాగిన్ అవ్వాలి, అలాగే కోర్స్ కంప్లీట్ చేయాలి, అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడు మాత్రమే మీకు పాయింట్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేసినట్టయితే ర్యాంకింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ ర్యాంకింగ్స్ అయితే చెక్ చేసుకోండి. #1లో కాకుమను, అలాగే రెండవ స్థానంలో సౌరభ్ లాల్, ఇలా మీకు ర్యాంక్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీ యొక్క ర్యాంక్ చూసుకోండి. దానికోసం మీరు మళ్ళీ పైకి అయితే వెళ్ళండి. ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు మీకు ఏం కనిపిస్తుందంటే ఈ విధమైన డైలీ లాగిన్ చేయడం వల్ల మీకు 10 పాయింట్స్ అయితే వస్తాయి. దానికోసం మీరు ఇక్కడ మై ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు 10 పాయింట్స్ వస్తే ఇలా బ్లూ కలర్లో 10 పాయింట్స్ కనిపిస్తాయి. తర్వాత మీ యొక్క స్థానం అయితే చూపిస్తుంది, మీరు ఎన్నో స్థానంలో ఉన్నారని. ఇక్కడ మీరు చూడండి డైలీ సెషన్లో సీ ఆల్ యాక్టివిటీని క్లిక్ చేస్తే టుడే కంప్లీట్ అయింది. అలాగే మీరు డైలీ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. డైలీ లాగిన్ అవ్వడం వల్ల మీకు 10 పాయింట్స్ అయితే వస్తాయి. అలా మీరు డైలీ లాగిన్ అవుతూనే ఉండాలి. లాగిన్ అవుతూ ఉంటేనే మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్సెస్ మీద క్లిక్ చేస్తే అక్కడ సర్చ్ అండ్ ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క కోర్స్ అయితే నేర్చుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఇందులో మీకు చాలా కోర్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక కోర్స్ మీరు చూసుకోండి. అక్కడ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క కోర్స్ మీద వ్యూ డీటెయిల్స్ మీద చెక్ చేసుకొని ఇక్కడ మీకు 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఓవర్వ్యూ, కరికులం, ఇన్స్ట్రక్టర్ అని. మీరు ఫస్ట్ కరికులం మీద చెక్ చేసుకోండి. జావా స్క్రిప్ట్ బేసిక్, ఫంక్షన్స్ అండ్ స్కోప్, తర్వాత డిఓఎం మ్యానిపులేషన్ వంటి టాపిక్స్ అయితే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో. సో ఇలా మీరు ఇది నచ్చినట్టయితే అక్కడ ఎంట్రోల్మెంట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఎంట్రోల్మెంట్ మీద క్లిక్ చేస్తే ఆ యొక్క కోర్స్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు 100 పాయింట్స్ అయితే వస్తాయి. డైలీ లాగిన్ వల్ల 10 పాయింట్స్ అయితే వస్తాయి. అసెస్మెంట్ కంప్లీట్ చేయడం వల్ల 150 పాయింట్స్ అయితే వస్తాయి. ఇలా మీరు స్కోర్ అయితే పెంచుకోవాలి. మీకు ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ర్యాంక్లో కనిపిస్తారు స్కోర్ బోర్డులో. అలాగే ఇక్కడ జాబ్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు ఏ జాబ్ కావాలో ఆ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క డీటెయిల్స్ చూసుకొని మీకు నచ్చినట్టయితే ఆ యొక్క జాబ్ మీద మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే ఉండదు. వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ నచ్చినట్టయితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. ఈ యొక్క కౌశలంలో స్కోర్ ఆధారంగా మీకు ఆ కంపెనీస్ అయితే మెయిల్ చేస్తాయి. ఈ విధంగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.